ఒక 10 రోజుల క్రితం కరీంనగర్ డిస్ట్రిక్ట్‌లో 6 ఏళ్ల పిల్లని ఒకడు తీసుకెళ్ళి రేప్ చేసి చంపేయడం జరిగింది. బీహార్ వ్యక్తి. అలాగే రీసెంట్‌గా ఒక 2 డేస్ బ్యాక్ మియాపూర్‌లో జరిగినటువంటి ఇన్సిడెంట్. తండ్రి పోర్న్ వీడియోస్‌కి బానిసయ్యి కూతుర్ని లైంగికంగా వేధించి కోరిక తీర్చలేదని అతి కిరాతకంగా చంపేశాడు. మళ్ళీ ఏమీ తెలియనట్టు పోలీస్ స్టేషన్‌కెళ్ళి కూతురు మిస్ అయిందని చెప్పేసని కంప్లెయింట్ ఇచ్చాడు. అసలు అంటే దీని గురించి ఎలా చెప్పుకోవచ్చంటారు అసలు? ఎవడి బాధ్యత వాడు మర్చిపోయాడమ్మా. హ్మ్. ఒకటి, ఓటు వేసే ముందు 1,00,000 వాగ్దానాలు చేసేటటువంటి ఈ ప్రజాప్రతినిధుల్ని ఓటు అడగడానికి వచ్చిన రోజున ఈ సమాజం ఉన్నటువంటి ప్రతి వ్యక్తి, ప్రతి ఓటరు అడగాల్సింది ఏంటంటే శాంతి భద్రతల్ని నువ్వు ఎంతవరకు సామాన్యుడి ఇంట్లో నిలబెడతావు అనే క్వశ్చన్ ఎవడైనా వేశాడా? ఎవరైనా వేశారా? వేస్తామండి, ఓటుకి ఎంత ఇచ్చారండి, ఎంత ఇస్తారు, మనాడా మనవాడు కాదా అని నువ్వు ఓటు వేసినప్పుడు నువ్వు అమ్ముడు పోయిన తర్వాత ప్రతి ఒక్కడు కొంటమే నేర్చుకుంటాడు. ప్రతి ఒక్కడు అమ్ముడు పోవచ్చు అనేటటువంటి విషయాన్నే విశదీకరిస్తాడు. ఇవాళ ఒక సామాన్యుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నిలబడి మాట్లాడేటటువంటి అవకాశాలు ఎన్ని పోలీస్ స్టేషన్లో ఎంతమంది ఆఫీసర్సు ఒక సామాన్యుడు వెళ్తే న్యాయం చేస్తున్నాడు అనేది క్వశ్చన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చట్టము స్ట్రిక్ట్గా ఉంటే, చట్టము తన పని తాను నిజంగా న్యాయబద్ధంగా చేసుకుంటూ వెళ్తే ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతాయి? పోలీస్ అంటే చిన్నప్పుడు పోలీసు అలా వెళ్తున్నాడు, సైకిల్ మీద వెళ్తున్నాడు, కానిస్టేబుల్ వెళ్తున్నాడు అంటే భయంతో లోపలికి దాక్కునేవాళ్ళు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళతో సహా. అంటే ఆ గౌరవం అనుకోండి, ఆ చట్టానికి వాళ్ళు తీసుకొచ్చిన గౌరవం అనుకోండి, చట్టం అంటే భయం అనుకోండి. ఆ తర్వాత రాను 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 ఈరోజు ఎలా తయారైపోయింది అని అంటే చట్టాలన్నరూ కూడా చట్టకి సంబంధించినటువంటి ప్రతినిధులందరూ కూడా సలాంలు గులాంగిరీలు అయిపోతున్నారు. ఎవరికి అవుతున్నారో, మనం ఎవరికైతే ఓటు వేశామో సోకాళ్ళు ప్రజాప్రతినిధులకు అవుతున్నారు. ఆ ప్రజాప్రతినిధుల చేతిలో ఇవాళ చట్టాలు ఉంటున్నాయి. ఆ ప్రజాప్రతినిధులు ఎవరి చేతుల్లో ఉంటున్నారు? నేరస్తుల చేతుల్లో ఉంటున్నారు. నేరాలు ఘోరాలు వాళ్ళ చేతుల్లో ఉంటున్నాయి. సో ఈరోజు ఒక ఎమ్మెల్యే గెలిచాడు అంటే ఆ ఏరియాలో అతనికి అనుగుణంగా, అంటే అతని అనుచరులు ఏమి చేసినా కూడా ఏ కేసులు పట్టించుకోకుండా తనకు అనుగుణంగా ఉండేటటువంటి పోలీస్ ఆఫీసర్స్ని పోస్టింగ్స్ వేయించుకునే దుస్థితిలో ఈరోజు మనం ఉన్నాం. అలాగే నాకు తెలిసినంత వరకు చాలామంది పోలీస్ ఆఫీసర్స్ని చూస్తే ప్రజాప్రతినిధులు వణికిన రోజులు కూడా ఉన్నాయి. ఆ పోలీస్ ఆఫీసర్స్ని నేను ఈ మధ్య చూడలేదు, నిజంగా చెప్తున్నాను. ప్రభుత్వాలు మారితే శాంత పద్ధతులు నిజంగా మారుతాయా? అంటే కరువు అవుతాయా? మారాల్సింది ప్రభుత్వం కాదమ్మా, నువ్వు మారాలి. ఏ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నా ప్రభుత్వాన్ని నిలదీసి అడిగి నీ యొక్క హక్కుల్ని సాధించుకునేటటువంటి ఆ యొక్క స్థితి నీకున్నది. ఆ పోరాటం చేసేటటువంటి హక్కు నీకున్నప్పుడు నువ్వు చేతులు వదిలేసి వాడెవడో కాపాడాలి, వీడెవడో కాపాడాలి, వీడు రావాలి, వాడు రావాలంటే ఎవడొస్తాడు, ఎందుకు వస్తాడు? నీ హక్కు నీకున్నప్పుడు దాని గురించి నీకు తెలుసా? అసలు ఎవరికైనా మన హక్కు ఎవరికైనా తెలుసా అమ్మా? ఫోన్లు మోగడానికి ఉన్నాయమ్మా. నేను ఒకానొక కేసులో నాకు అవసరమయ్యి ఆ షీ టీమ్కి సంబంధించినటువంటి ఎస్పీకి ఫోన్ చేస్తేనే దిక్కులేదు, నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు, మెసేజ్లు ఎన్ని పెట్టానో లిఫ్ట్ చేయలేదు. నాలాంటి వాళ్ళకే వీళ్ళు రెస్పాండ్ కాకపోతే సామాన్యులకి ఎందుకో? అంటే ఇది కేవలము ఒక భ్రమని క్రియేట్ చేస్తూ ఉన్నారు. అది షీ టీమ్స్ ఏ ప్రభుత్వం తీసుకొనివ్వండి, ఈ ప్రభుత్వం లేదు, ఆ ప్రభుత్వం లేదు, ఏ ప్రభుత్వానికి కూడా ఈ పోలీస్ ఆఫీసర్లు వాళ్ళ సేవలు చేయడానికి తరిస్తున్నారో లేకపోతే వాళ్ళకి వాళ్ళు ఎదగడం కోసం తరిస్తున్నారో నాకైతే తెలియదు. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ వ్యవస్థ, కొంతమంది వ్యక్తుల్ని మాత్రమే నేను మాట్లాడుతున్నా. మాలాంటి వాళ్ళని కలగజేసుకొని గట్టిగా పట్టుకుంటేనే ఆ వాళ్ళకి న్యాయం జరుగుతుంది, వెళ్తున్నారు. నాలాంటి వాళ్ళకి ఎంతమంది గొంతు చించుకొని మాట్లాడుతున్నా మారాల్సింది పౌరుడు, సమాజంలో ఉన్న మనుషులు మారాలి, భయం ఉండాలి. చట్టం అంటే జనాలకి ఎంత భయం ఉందో, చట్టాలు సరిగ్గా తన పని తాను చేయకపోతే, న్యాయం జరగకపోతే జనం నుంచి తిరుగుబాటు వస్తుంది, జనంలో వ్యతిరేకత వస్తుంది అనేటటువంటి భయము ఒక ప్రజానాయకుడికి కానీ చట్టాలకు కానీ లేవు. ఇక్కడ ఎవరు అసమర్థులు? ఎవరు? మనమే ఉన్నాం. ఎటు తీసుకున్నా కారణం మీరు అడగచ్చు, మేడం ఎందుకు పద్దాక మనిషిని అడుగుతారు అనంటే రాజ్యాంగం మన కోసం రాయబడింది, పోలీసుల కోసం రాయబడలా, ప్రజాప్రతినిధుల కోసం రాయబడలా, కేవలము ఒక భారతీయ పౌరుడి కోసం రాయబడింది. నీ హక్కులేంటో తెలుసుకో, నీ బాధ్యతలేంటో తెలుసుకో, ఆ తర్వాత వాటి కోసం పోరాడడం అనేది నీ నైజం. దేన్నైనా పోరాడి సాధించుకోవాలి. మనలో చైతన్యం రానంత వరకు ఏ వ్యవస్థ పని చేయదు.
రైట్. అయితే గతంలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది ఢిల్లీలోని. కొంతమంది ఆడపిల్లలు వాళ్ళకి విధులకు సంబంధించి, లేకపోతే వాళ్ళకి సంబంధించిన స్పోర్ట్స్ విషయం గాని అన్నీ వదిలేసి మా మీద ఎవరైతే కెప్టెన్ ఉంటారో లైంగికంగా వేధిస్తున్నాడు అని చెప్పేసని రోడ్డునెక్కి ధర్నాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో అంటే ఎవరి మీదైతే కంప్లైంట్ చేశారో వాళ్ళే ఇప్పుడు ఒక ప్రధాన పాత్రలో ఒక కీలక పొజిషన్స్లో ఉన్నారు. అసలు దీన్ని మనం ఎలా చూడొచ్చంటారు? ఎలా చూస్తామంటే తెర మీద చూడాలమ్మా, అంతే. చైతన్యం ఎక్కడుంది? వాళ్ళు అంత ధర్నాలు చేశారు, సమస్య వాళ్ళదని ఎవరు వదిలేశారు? మిగిలిన సమాజం మొత్తం వదిలేసింది, చుట్టూ చూస్తూ ఊరుకున్నది. ఒకప్పుడు ఈ పోరాటాలన్నీ ఎలా ఉండే? ఎక్కడైనా సరే ఒకళ్ళు న్యాయం కోసం పోరాడితే అది సమంజసము, అది న్యాయము అనే ఆ పోరాటం చాలా న్యాయము అనేది తెలిస్తే మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ సమాజంలో కొంతమంది ఉండేవాళ్ళు, నాయకులు ఉండేవాళ్ళు, పోరాట యోధులు ఉండేవాళ్ళు, సామాజిక చైతన్యం యువతలో ఉండేది. వాళ్ళందరూ ఖండించేవాళ్ళు, వాళ్ళు కూడా పోరాటం చేసేవాళ్ళు. అరే ఇది ఎక్కడో ఉన్న విషయం ఎక్కడికో పాకుతుంది, మన మీద వ్యతిరేకత వస్తుంది, ఇప్పుడు రేపొద్దున మనం జనాల్లోకి వెళ్ళామంటే మనకు ఓట్లు వేయరని చెప్పేసి అని ఆ ఆఫీసర్స్నో లేకపోతే కన్సర్న్ దానికి సంబంధించినటువంటి నేరస్తుల్ని ఇమ్మీడియట్గా శిక్షించడం అనేది, జైలుకి పంపడం అనేది, వాళ్ళకి న్యాయస్థానంలో శిక్షలు పడడం అనేది జరిగేది. ఇవాళ కేవలము నేను పోరాడినంత మాత్రాన నాకు సమాజం యొక్క సపోర్ట్ లేనంత వరకు నేను ఎవరికి భయపడాలి? ఎవరు మాత్రం ఎవరికి భయపడాలి? మీరు అంటున్నారు అతను కీలకమైన పోస్ట్లో ఉన్నాడు అనంటే సిగ్గుపడాలి. ఎవరు సిగ్గుపడాలి? సమాజం సిగ్గుపడాలి. ఇవాళ ఆడపిల్లలదైంది, అతను కీలకమైన పోస్ట్లో ఉంటే రేపొద్దున నీ ఇంట్లో కూడా ఆ విషయం వచ్చిన రోజున ఆ రోజు నువ్వు ఆలోచిస్తావు, అరే ఆ రోజు వాళ్ళు చేసింది కరెక్టే కదా అని. మరి ఆ రోజు నువ్వు నోరు మూసుకోవడం కూడా కరెక్టేనా? ప్రజల్లో చైతన్యం రానంత వరకు ఈ వ్యవస్థలు ఇలాగే నడుస్తాయి, ఇలాగే ముందుకు పోతాయి. ఎవరైనా సరే మనం ఎన్నుకునేటటువంటి ప్రజాప్రతినిధుల్ని ఎలాంటి వాళ్ళని ఎన్నుకుంటున్నాం, ఎలాంటి ప్రభుత్వాలు వస్తున్నాయి, వాళ్ళు ఆడవాళ్ల పట్ల ఎలాంటి బాధ్యతను తీసుకుంటున్నారు, నేరాల అణిచివేతలో ఎలాంటి ప్రాధాన్యత ఇస్తున్నారు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం చాలా ఉంది.